మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై ఫైర్ అయ్యారు టీపీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ కేఎస్వి ఆచారి. బీసీ రిజర్వేషన్పై మాజీ మంత్రి శ్రీనివాస్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు 35% నుంచి 22% కుదించి బీఆర్ఎస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. బీజేపీ బీసీల నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నం చేస్తుందని అంటున్న టీపీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ కేఎస్వి ఆచారితో ఏఎన్ఎన్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను నిన్న హైకోర్టు స్టే విధించింది. దీనిపైన కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాల వల్లే ఈ స్టే విధించింది హైకోర్టు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ కూడా విమర్శలు చేస్తారు. దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు మాస్టర్ కేఎస్వి ఆచార్యులు. ప్రధానంగా చూడొచ్చు, స్టే విధించింది హైకోర్టుకు సంబంధించి. ఒకవైపు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఇట్లాంటి తప్పుడు జీవోలు తీసుకురాదు. ఆ జీవోల ద్వారానే కూడా స్టే విధించింది. ఇది కావలసే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలనే మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న శ్రీనివాస్ గౌడ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నిజంగా నువ్వు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండవు కదా, మంత్రిగా కూడా కొనసాగినావు కదా. మరి 10 ఏళ్ల పాటు బీసీలకి అన్యాయం చేస్తున్నప్పుడు ఎక్కడ పోయింది నీ చిత్తశుద్ధి? నువ్వు బీసీ నాయకుడు కదా, ఏడ మోకం ఉండడానికి ఏ గాడిది పనులు దోమనికి పోయింటివా? 35% లోకల్ బాడీ ఎలక్షన్లకు రిజర్వేషన్లు ఉంటే 22% తగ్గించినప్పుడు ఏడపోయినావు నువ్వు బీసీ మంత్రి కదా, ఏడబెట్టుకున్నావు నీ ముఖం. ఇవాళ మాట్లాడతావా? తప్పుడు జీవోనా? 28 రాష్ట్రాల్లో ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా బీసీల గురించి ఈ విధంగా కేటగారికల్గా రిజర్వేషన్ల కోసం సర్వే చేసినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా ఇన్నేళ్లలో? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీలకి న్యాయం జరగాలి, సెన్సెక్స్ చేసి ఇవాళ బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో బీసీ కమిషన్ వేసి క్యాబినెట్ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి బిల్లు పంపించడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ ఏం చెప్తున్నాయంటే, ఎక్కడ మహారాష్ట్ర పోయినా బీహార్లో పోయినా బీసీల యొక్క రిజర్వేషన్లు కేటగారికల్గా రిజర్వేషన్లు జరగలేదు కాబట్టి, ఎవరు దాన్ని పారదర్శకంగా చేయలేదు కాబట్టి వాళ్ళ బీసీలు రిజర్వేషన్లు ఇస్తలేరు అనేది ఇప్పటిదాకా ఉన్న వాదన. మరి ఆ వాదనను అధిగమిస్తూ ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో చేయని పని రేవంత్ రెడ్డి గారు 1,00,000 మంది ఎలిమినేటర్లు పెట్టి, కలెక్టర్లు పెట్టి, అడిషనల్ కలెక్టర్ పెట్టి, ఆర్డీఓలను పెట్టి, ఎంఆర్ఓలను పెట్టి, 10 మందికి ఒక ఇన్ఛార్జ్లను పెట్టి మరి ఇవాళ సర్వే చేయించి ఇవాళ కేటగారికల్గా మరి 9th జీవోని తీసుకొచ్చిరంటే దాని అర్థమైంది. సుప్రీంకోర్టుకి జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి? రాష్ట్రపతికి మనం బిల్లు పంపిస్తే 3 నెలల వారికి వేచి చూడాలి, వేచి చూసిన తర్వాత వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ కాకపోయినా పాస్ అయినట్టు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. మరి దాని ఆధారంగానే మేము రాష్ట్రపతికి పంపించినాం. వాళ్ళు బిల్ 3 నెలలు గడిచినా కూడా మరి బిల్ పాస్ చేయకుండా దాని అర్థమైంది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం బిల్ పాస్ అయినట్టు. కాబట్టి మనం 9th జీవో తీసుకొచ్చి ఎలక్షన్లో పోయినాం. 42% బీసీలకు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంది. నీ బీఆర్ఎస్ పార్టీకి 35% లోకల్ బాడీ ఎలక్షన్లో ఉన్న దాన్ని 22% తగ్గించినప్పుడు ఎక్కడ పోయింది నీ పార్టీ స్టాండు? నువ్వు బీసీ నాయకుడు కదా, ఏం గాడులు కాస్తుంటే 10 ఏళ్ళు కళ్ళు మూసుకపోయినా ఆ రోజు గురించి మాట్లాడరు. ఇవాళ బీజేపీ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 10% జనాభా ఉన్నటువంటి బీసీలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తుంది. మరి 60% ఉన్నటువంటి జనాలకు ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేకపోతున్నావు? 12 ఏళ్ళు అయింది కదా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రధాని కదా ఈ దేశానికి. మరి ఎందుకు ఇవాళ రిజర్వేషన్లు కల్పించలేకపోయినావు? ఎందుకు 9th షెడ్యూల్లో పెట్టలేకపోయినావు? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాబట్టి ఆ రోజు తమిళనాడుకు బీసీలకి న్యాయం జరగాలని 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడుకి 69% బీసీలకి మేము రిజర్వేషన్ ఇచ్చినట్టు చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు ఇవాళ బీసీ నాయకులు, ఇవాళ బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకొని రాష్ట్రంలో తిరుగుతారండి? ఇవాళ మేము పోరాటం చేస్తున్నాం బీసీల కోసం. ఎవడో పనికిమాలినోడు బీసీల కోసం రిజర్వేషన్ వస్తుందని నోటికాడు ముద్దని పోగొట్టే దిశగా ఇవాళ కోర్టులో పోతున్నారు. ఆ రోజు ఈడబ్ల్యూసీ కింద కోర్టుకు పోతాం మేము బీసీ నాయకులు ఇవ్వడానికి అడ్డుకున్నామా? కనీసం జ్ఞానం ఉండాలి. ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా, హైకోర్టు కూడా ఆలోచన చేయాలి. రైట్. బీసీలకు సంబంధించి కూడా మోసం చేసిన పార్టీలే ఇప్పుడు బీసీలకు ఏదైతే మేలు చేస్తామని కూడా ఈరోజు కల్లిబొల్లి ప్రకటనలు చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళుగా బీసీలకు అణచివేతకు గురవుతున్నారు. బీసీలకు సంబంధించి కూడా వాళ్ళకు ఏదైతే సమాన రిజర్వేషన్కి సంబంధించి కూడా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి మోకాళ్ళెడ్డు వేస్తూ ఉన్నారు. ఈ బిల్లుకు సంబంధించి కూడా వైపు కేంద్రం
పెండింగ్ పెడుతూ వస్తుంది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి కూడా 50% మించకుండా రిజర్వేషన్లను జీవో తీసుకొచ్చిందే బీఆర్ఎస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు చేస్తుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా సరైన సమాధానం చెప్తాం. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కృషి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనుక కూడా టీపీసీసీ అధికార ప్రతినిధి కేఎస్వి ఆచార్య చెప్తున్నారు. 100% మనోజ్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, గాంధీ భవన్ నుంచి.